56 అధ్యాయం. జ్ఞాన సంబంధుని భక్తి వైభవం. శ్రీ అగస్త్యుడు. సుందరపాండ్యుడు, రాణి మహిళేశ్వరి, కుడబంధర మంత్రివర్యుడు, మొదల నాగరికులు అలా సంబంధుని సాక్షాత్ శంకరునిగానే భావించి ఆరాధిస్తుండగా చాలా కాలం గడిచింది. తండ్రి శివపాద హృదయానికి కుమారుడైన సంబంధుని చూడాలని ఆరాటం అధికం కాసాగింది. తమను విడిచి మధురా నగరాముఖంగా అతడు వెళ్ళి దీర్ఘకాలమే అయింది. జైనులతో ఏదో వాగ్వివాదం కూడా సంభవించిందట. ఏమైందో, బిడ్డ ఏమైనాడో అని అదే పనిగా చింతిస్తూ అతని కోసం మధుర దిశగా బయలుదేరాడు. శ్రీమద్ ద్వాదశాంత మహాస్థలమైన మధురాపురాన్ని ప్రవేశించి వేగవతి తరగలలో మునకలు వేసి హాలస్నాథ ఆలయాన్ని ప్రవేశించి మరల బంగారు కమలాల పుష్కరిణి సేవించుకున్నాడు. త్రిపుండ్రాలు విరివిగా ధరించి భక్తిమతుడై అమ్మలగన్న ఎమ్మ మీనాక్షమ్మను, కన్నుతోనే కనువిప్పు కలిగించు జ్ఞానదాయనిని, ద్రావిడ కవి పీఠాధ్యక్షుడైనట్టి చతుషష్ఠి లీలా విలాసములను ఆవిర్భవం చేసినట్టి సత్యం శివం స్వయంమైన సుందరేశ్వరుని స్తోత్రగానాలతో పూజా నమస్కారాలతో విధియుతంగా అర్చించుకొని సన్నిధికి ముమ్మారు ప్రదర్శనం చేసి వారిని వీరిని అడుగుతూ తన కొడుకు విడిది చేసిన మఠం చేరాడు. అనుకోకుండా వచ్చిన తండ్రిని చూసి సంబంధుని ముఖం విప్పారింది, హృదయం ఉప్పొంగింది. సరే, తండ్రికి ఇక కన్నీళ్లు ఆగలేదు. కాళ్ళపై పడిన బిడ్డలను లేవనెత్తి నుదుటిని చుమ్మించి వడలంతా గొప్ప తమకంతో నిమిరాడు. మరల ఆలింగనం చేసుకున్నాడు. తమ నోముల పంటను తండ్రి పరిపరి విధాలా అడిగిన మీదట తాను చేసిన ఘనకార్యాలను చెప్పక తప్పింది కాదు. చాలా వరకు శిష్యులే సాయం పట్టారు. పుత్రోత్సాహము తండ్రికి శివపాద హృదయం విషయంలో నిజమైంది. అతులిత ఆనందకరిత హృదయుడైనాడు. ఇతడేనా తన కన్న తండ్రి, తన తపోఫలం? ఇట్టే చూస్తుండగానే ఎంతటి వాడైనాడు. యదా హి ధర్మస్య సంభవామి యుగే. అలాంటి యుగ పురుషుడాయితడు నమ్మలేకపోయినాడు. సంబంధుడు తండ్రితో ఇంకొంతకాలం అక్కడే ఉండి హాలాస్నాథుని కరుణాప్రసాదాన్ని మరీ స్మరించుకుంటూ ఒకనాడు రాజు అనుమతితో బయలుదేరి సుబ్రహ్మణ్యాశ్రాన్ని వెళ్ళాడు. రాజు కూడా రాణి, మంత్రి చతురంగ బలాలతో సంబంధుని అనుగమించారు. ఈ పటాటోపం అంతటితోనూ సంబంధుడు తారకాసుర సంహారానికి ఇంద్రసేనతో బయలుదేరిన కుమారస్వామిలే అగుపించాడు. సుబ్రహ్మణ్యాశ్రయంలో దుర్గాదేవిని, విష్ణుమూర్తిని, కుమారస్వామిని, పరమేశ్వరుని క్రమంగా దర్శించి సంబంధిత గేయగానాలతో ఆ దైవమూర్తులను మనసారా సేవించుకున్నాడు. తరువాత నదికి ఉత్తర తీరం వెంబడి ప్రయాణిస్తూ శ్రీ నూతనపురం చేరి అక్కడి వినోదేశ్వరుని గురించిన గీతాలను గానం చేశాడు. పిదప పుష్పవనం దర్శించటానికి నదిని దాటవలసి వచ్చింది. అప్పుడు ఆ వేగవతి తీరంలోని ఇసుక తిన్నెలలో అనేక లింగాకారాలు గోచరించినాయి అతనికి. వాటిని కాలుతో స్పృశించలేక అలాగే ఉత్తర తీరం వెంబడి కొంత దూరం ప్రయాణించి ఈవలిగట్టు నుండే ఆవలిగట్టునున్న పుష్పవనేశ్వరుని గురించి గానం చేశాడు. ఎద్దుమోపురం వెనక నెలకొన్న మహేశ్వర లింగాన్ని భావిస్తూ అనేక విధాలుగా మహాదేవుని స్తుతించాడు. దయార్థ చేతస్కుడు, భక్తవత్సలుడు అయిన పుష్పవనేశ్వరుడు అశరీరవాణిగా లింగములకు ఆచ్ఛాదనగా ఉన్న వృషభేశ్వరునితో, ఓ వృషభేశ, నీవు నా లింగానికి అడ్డుగా ఉండడి చేత సంబంధుడు నన్ను సేవించుకోవటానికి అలవి అవ్వటం లేదు. నీవు మూపురమును వంచునట్లుగా నీ రూపాన్ని కుదించుకుంటే అతడికి నా రూపం గోచరిస్తుంది అన్నాడు. వెంటనే నంది హ్రస్వాయచ వామనాయచ అన్నట్లు సూక్ష్మ రూపం ధరించగానే సంబంధునికి పరమేశ్వర దర్శనమైంది. సంతుష్ట మానసుడై వృషభ పురాధీశునిగా కూడా పేరుగాంచిన పుష్పవనేశ్వరుని కీర్తించి ముందుకు సాగాడు. రహదారి సరిగా కనిపించక తత్రపడుతూ ఉంటే వృషభేశ్వరుడు ఎద్దు రూపంలో చిందులు వేస్తూ దారి చూపి
కొంత దూరం సాగి లింగాకారంగా మారిపోయినాడు. తానుగా వచ్చి దారి చూపే శివదేవుని బహుదా ద్రావిడోక్తులతో స్తుతించి కవిసార్వభౌముడు ముందుకు సాగాడు. అక్కడి నుంచి త్రికూటాచలంలోని సదాశివుని స్తుతించి తరువాత వేణువనంలో వేణువనేశ్వరుని సేవించుకొని రామేశ్వరం చేరుకున్నాడు. శ్రీ సీతారాముల చేత ప్రతిష్ఠింపబడి అర్చించబడిన శ్రీ సీతారామలింగేశ్వర స్వామిని పర్వతవర్ధిని దేవిని పూజించి కీర్తించి నర్తించాడు. అజగజపురంలోని అజగజేశ్వరిని సేవించి వనముఖపురంలోని వనముఖపురేశ్వరిని సన్నతించాడు. క్రూరగోత్రంలో నీలగిరిని గురించి హృద్యంగా గానం చేశాడు. ఈ విధంగా పాండ్యదేశంలో 14 క్షేత్రాలను దర్శించాడు. అన్ని తావులలోనూ మహేశ్వరుని సుష్టుగా సేవించుకున్నాడు. పాండ్యరాజు, రాణి, మంత్రి, తన తండ్రి మొదలైన వారితో ఈ విధంగా అనేక తీర్థస్థానాలను సేవించుకొని పెక్కు భక్తి గీతాలను వెలయించాడు. ఇంతలో కులబంధుల మంత్రి స్థానమైన కళ్యాణపురం వచ్చింది. అతని ఆదరపూర్వక ఆహ్వానాన్ని కాదనలేక రమణీయమైన ఆ పురంలోని అతని ఇంట కమనీయమైన విందును అందరితో కూడి ఆరగించాడు నిశ్చతృతుడైన సంబంధుడు. అక్కడి నుంచి తండ్రి ఇతర భక్తులతో కలిసి చోళదేశాన్ని ప్రయాణమైనాడు. తమతో బయలుదేరిపోయిన రాజు, రాణి, మంత్రులను వద్దని మధురకు తిరిగి వెళ్ళవలసిందిగా నచ్చజెప్పి వారి చేత పూజిత సాగిపోయినాడు. క్రమంగా చోళదేశాన్ని ప్రవేశించి అక్కడ వేంచేసి ఉన్న పాతాళ క్షేత్రాధిపతి అయిన పాతాళ నాయకుని సేవించి స్తుతించి స్తోత్రగానం చేశాడు. అక్కడ విధి విహితంగా విశేషార్చన పూర్తి గావించుకొని ఉత్తరవాహినైన వ్యాఘ్ర నదీ తీరాన్ని చేరాడు. పూర్వం అర్జునుచే పూజింపబడిన విజయపురేశ్వరమూర్తి నెలకొన్నది ఆవల రేవున. అందుకోసం నదిని దాటుటకు సంబంధుడు ఉత్సుకుడు కాగా ప్రవాహం వరదల కారణంగా ప్రమాదభరితంగా ఉందని, ఏ విధంగా అయినా నదిని ఆ పరిసర దాట అసాధ్యమని చెంత ఉన్న వైదికులు అతన్ని వారించారు. అప్పుడు అతడు విజాఖ్యుడైన శంభుని దర్శనానికి మిక్కిలి కుతూహలపడి ఆలస్యాన్ని నిరీక్షణను ఏమాత్రం సైరింపలేకపోయినాడు. రేవులో ఒక నావ వృక్షాన్ని బంధింపబడి ఉంది. మారు ఆలోచించక దాన్ని విప్పి చెంగునెగిరి అందులో కూర్చున్నాడు. ఏమైనా అవగాక అనుకొని భక్తులు కూడా ఎక్కి అతని పాదాల వద్ద కూర్చున్నారు. తెడ్లకు లొంగని పరిస్థితి. పరమేశ్వరునిపై భారం వేసి సంబంధుడు సర్వావద్య నివారకమైన ప్రక్రియను శివస్థుతిని గేయదశలో నిబద్ధించి హాయిగా గానం చేశాడు. నావ నిబ్బరంగా చేరవలసిన తీరం చేరింది. శ్రీశంఖం ఆశ్చర్య హర్షమానస్యై సాక్షి మాత్రంగా చూడసాగింది. నావ దిగి విజయపురి శానమూర్తి సందర్శన భాగ్యం చూరగొని అపరిమిత ఆనందాన్ని అందుకున్నాడు. జ్ఞాన విజ్ఞాన వారధైన సంబంధుడు దేవుని అనిర్వచన భక్తి ప్రపత్తులతో స్తుతించి పెక్కు గీతాన్ని గానం చేశాడు. అక్కడి నుండి నలపురం చేరుకొని ఈశ్వరుని, ఓ పరమేశ, ఇంతకుముందు మధురాపురంలో క్షపణుల శిక్షార్థం అగ్నిలో వేసిన తాళపత్రాన్ని ఏమాత్రం వాడనీక, పొగ చూరనీక యథాతథంగా ఉంచి రక్షించింది అలోక్య సామాన్య వాచల స్వరుడవైన నీవే కదా అని కృతజ్ఞతలు తెలుపుతూ గానం చేశాడు. నలేశ్వరుని ఇలా సేవించుకొని ముందుకు సాగగా బుద్ధమంగళం అని పేరున్న శ్రవణక నివాసాన్ని సమీపించారు. సంబంధుడు ఆరోహించిన శిబిక ముందుకు సాగుతుండగా వేద విద్య దురంధరులైన విప్రవరేణ్యులు అతని ప్రశంస గజ్జాదులు పఠిస్తూ మంగళవాద్యపు హోరుతో దిక్కులు దద్దరిలో చేస్తూ ఊరిలోకి సాగారు. ఈ హడావుడిగాంచిన బౌద్ధులు అగ్రహోదగ్రులై అతని పట్ల స్పర్ధ వహించిన వారే వెంటనే బుద్ధనంది అనే బౌద్ధశాస్త్ర కోవిదిని పిలిపించి, ఓ మహాశయ, శైవ బృందంతో కూడి ఒక బౌద్ధద్రోహి ఇటుగా వస్తున్నాడు. పైగా అతనికి 100 మంది వందమాహుదులట. క్షపణుల గర్వాపహారైని మహాదేవదేవి స్తన్యపాన భాగ్యోదయ మూర్తి అని ఆ ధూర్తిని గురించి బిరుదు గజ్జా చదువుతూ ఉన్నారు. అతడు
రాజోచితమైన ముక్తామయ ఆందోళికలలో మౌతిక ఛత్రాన్ని సేవకులు పట్టగా ఇటే వస్తున్నాడు, మేము కళ్ళారా చూశాము అన్నారు. ఆ మాటలు విన్న బుద్ధనంది అసూయ, క్రోధం అనే జంట విష్ణాగులచే కాటు వేయబడి పల్లకీలో వస్తున్న సంబంధిని సమీపించి శవ చిహ్నాలు ప్రకటించే ఆ ఘోషలను నిలిపివేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. పైగా సంబంధిని గురించి, నీవు అజ్ఞానం పోతబోసిన బాలకుడవై ఉండగా ఈ సందేడంతా దండక కాదా? నీకు ఇంత పాండిత్యం ఉంటే వాదంలో నన్ను జయించి అప్పుడు ముందుకు నడు అని అరిచాడు. ఇంకా వాద్యవాదన చేసేవారిని దూషిస్తూ వారిని ఆపవలసిందిగా వారించాడు. సంబంధుడు, మనం ఈ వాదం ఇలా రాజబాటలో కాదు, ఒక విశాలసాన్ని ఎన్నుకొని అక్కడ తీరికగా ప్రశాంతంగా వాదించుకోవచ్చు అన్నాడు. అప్పుడు అతని మేనమామ అతని దివ్యకావ్య గీతాలను లిఖిస్తూ సంకలనం చేస్తూ ఉండే లేఖకుడైన సంబంధ చరణాలయుడు కోపించి, ఓరి జ్ఞానవారాసి అయిన సంబంధిని ధిక్కరించి మాట్లాడతావా? నువ్వెంత, నీ బుద్ధి లేని బుడగబతుకెంత, నీ బుర్రపై పిడుగు పడుగాక అని శపించాడు. ఆశ్చర్యం, ఉరుములాంటి అతని మాటే పిడుగు కాగా ఆ వావజ్రఘాతానికి బుద్ధిలేని బుద్ధలంది దేహం 2 ముక్కలైంది. అది చూసిన ఇతర నగ్న వీరులు చల్లాచెదరై భయంతో పారిపోయినారు. జ్ఞాన సంబంధిని శ్రీసంఘ సభ్యులు హరహర అని మరీ మరీ ఘోషించారు. క్షపణకులంతా ఒకచోట సమావేశమై పండితుడైన మన నాయకుడు వాదనముచ్చట తీరకయ్యే నిష్కారణంగా నేలకూలాడు. దీనికి కారణం శైవుల మంత్రమా, తంత్రమా, లేక నిజంగా వారి మతంలోని గొప్పతనమా? ఇంతవరకు మనకు ఎవరి చేతిలోనూ ఓటమి కలగలేదు. ఇప్పటికీ ఈ బాలకుని చేతిలో పరాజితం అవటం సిగ్గుగానే ఉంది. మనకిప్పుడు కర్తవ్యం ఏమిటి అని తర్కించుకొని కుతర్కంలో అందవేశించేయి త్రిపిటక బౌద్ధశాస్త్రంలో పండితుడు అయిన శారిబుద్ధుడు అనే అఖర్వ గర్వదూరుని సంబంధునితో వాదింపజేయడం నిశ్చయించారు. వారు అతని వద్దకు దొమ్మి కయ్యానికి తయారైన దండువలే రాగా సంబంధుడు కూడా వారించుటకు ప్రమోదమాన మాస్టర్ అయినాడు. అతడు శిబిక దిగి దగ్గరలో ఉన్న ఒక విశాలమైన మంటపాన్ని ప్రవేశించాడు. గతిమాలని ఈ సౌగతులు మరల మనతో వాదన తెగించుట అని సంబంధ చరణాలయుడు సంబంధిని ప్రేరణతో శారిబుద్ధునితో, అసలు నీవు ఏ శాస్త్రం ప్రమాణీకరించుకొని వాదించడానికి సిద్ధపడ్డావో చెప్పు అని అడిగాడు. శారిబుద్ధుడు గర్వం తొణికిసలాడగా ఇలా చెప్పాడు. బుద్ధునుంది తలను పగలగొట్టుట మీ కుతంత్రానికి చిహ్నం. మీ మనసులంతో కానీ వాదంతో కానీ అతను జయించలేకపోయినారు. మీకు ప్రతివాదం జయించే అభిలాష ఉంటే అది మీ శాస్త్ర ప్రసంగం చేత కానివ్వండి, మోసపు తంత్రాలతో కాదు. ఈ శాస్త్ర చర్చలో జయించిన వారికి ఓడిన వారు శిష్యులు కావలసిందే అని భాషించిన ఆ మదోద్ధుడితో జ్ఞాన సంబంధుడు ఇట్లా వాదన సాగించాడు. సంబంధుడు, మీ మతంలో మాటిమాటికి పుట్టువారు ఎవరు, చచ్చువారు ఎవరు, నిత్యమైనది ఏది, కర్త గమనములు ఏవి, ఆత్మ, శరీరం, కర్మ, ఇంద్రియాలు, వీటిలో జ్ఞానం ఏది? మీ శాస్త్ర నిర్దేశపూర్వకంగా చెప్పవలసింది. శారిబుద్ధుడు, కల్పకల్పానికి జీవులు పుట్టి గిట్టుతూ ఉంటారు. ప్రాణులకు దాన తప యోగాభ్యాసాల చేత జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం చేతనే కదా మోక్షం. మా మేలు కొరకే బుద్ధుని కులదైవంగా స్వీకరించాము. సంబంధుడు, ముక్తి అంటే ఏమిటి? శారిబుద్ధుడు, బౌద్ధశాస్త్ర విజ్ఞానమే మోక్షం. బౌద్ధులకు స్కంద పంచకం కన్నా వేరు ఆత్మ లేదు. స్కంద పంచకం అంటే రూపస్కంధం, వేదనా స్కంధం, ఇంద్రియ స్కంధం, భావనా స్కంధం, విజ్ఞాన స్కంధం అని ఒక్కొక్క దాన్ని విడిగా వివరించాడు. ఈ పంచస్కంధాల చేతనే జగత్తు పుడుతుంది, మరలా అందులోనే లీనమవుతుంది. దేహమే ఆత్మ, భోగతృప్తియే మోక్ష సుఖం. కనుక దేవునితో పని ఏమిటి? మీ యాగములలో ఈశ్వరుని గురించి ఉన్నది కానీ అతని అనుష్ఠానంతో ఫలం ఏమిటి? రుద్రాక్షల వంటి చెట్ల కాసే కాయలను మెడలో కట్టుకుంటే వచ్చే ఫలం ఏమిటి? పిడకలు కాల్చగా వచ్చిన బూడిదను ఒళ్ళంతా పూసుకుంటే ఒరిగేదేమిటి? మీ వంటి వారిని సృష్టించి లయింపు చేయుటకు మా స్కంద పంచకం చాలు. సంబంధుడు,
స్కందపంచకం చేతన ఏర్పడే ఈ శరీరానికి సుఖం కలిగితే ఆ శరీరం, ఆ సుఖం మరి అనశ్వరమై శాశ్వతమై ఉండవలసింది. కానీ వాస్తవానికి అట్లా కాక ఆ అనుభవం అశాశ్వతమై క్షణికంగా మాత్రమే భాషిస్తోంది. అలా నాశనం సాధించడంలో జగత్ప్రభు అయిన పరమేశ్వరుడే కర్త. ఆ మహేశ్వరుని యొక్క పూజా ప్రభావం చేత భస్మ, రుద్రాక్ష చిహ్నాలు ధరించడం చేత వేగాగములు మొదలైన గ్రంథాలలో పండితమైన కర్మజ్ఞానాన్ని అవలంబించే చేత మేమే ఈశ్వర సహితులం, మీ వంటి నిరీశ్వరులకు ఈశ్వరుడు అని ఇలా శారిబుద్ధుడు తమ శాస్త్ర ప్రమాణాలను ఉపయోగించి ప్రతిపాదించిన వాదనలను అన్నిటినీ తుత్తునేలు చేసి అతడిని ఆధ్యాత్మ విజ్ఞానికి శూన్యుడైన తొత్తుగా నిరూపించాడు సంబంధుడు. తన జ్ఞాన వైభవం చేత ప్రత్యర్థి నోరు మోయించగా అతని తేజోన వైపుల్యానికి మతిపోయి కళ్ళు బయలుగమని శారిబుద్ధుడు కొంత వివేక అవటం చేత బుద్ధి తెచ్చుకొని అతని పాదాలపై వాలిపోయినాడు. తరువాత గురువు అనుమతితో సంబంధ శరణాలయుడు అతడిని స్నాతుని కావించి భస్మాలంకృతుడిని చేసి రుద్రాక్షమాలికని మెడలో వేయగా సంబంధుడు శైవదీక్ష విధానంతో అతడిని తీర్చిదిద్దాడు. యథా గురువు తథా శిష్య అన్నట్లుగా అతనికి అంతవరకు ఉన్న సమస్త శిష్యగణం కూడా శారిబుద్ధినితో పాటుగా శివదీక్షను పొంది సంబంధునికి శరణు చెందారు. భయభీతులైన వారిని చూసి దయాహృదయుడైన సంబంధుడు శివుడు వినా గతి లేదు, శైవం కాని అన్యమతాలన్నీ దూదిపింజల వల్ల నిస్సారమైనవి, పంచాక్షరియే పాంచభౌతిక శరీరధారులందరికీ పంచప్రాణాధారమైంది, మహాప్రాణదీపమైంది అని భాషించి వారిని అందరినీ దగ్గర తీసుకొని ధైర్యాన్నిచ్చి ప్రేమను పంచాడు. అతని జ్ఞానం, ప్రేమ, అనుభవం అతని వయస్సుకు ఎన్నో రెట్లుగా బహుగుణమై ఎల్లలు దాటిపోయి సామాన్యమైన ప్రమాణాలకు అంతరానవే ఉన్నాయి. వారిలో ఓదార్చి వారికి చక్కటి వ్యవస్థను ఏర్పరిచి ఆ బుద్ధమంగళపురాన్ని విడిచి బాగేశ్వరుడు నివసిస్తున్న శ్రీ శూతపురాన్ని చేరాడు. తీరా అక్కడికి వెళ్ళాక బాగేశ్వరుడు అక్కడ లేడని, సమీపంలోని పుష్పధృతి క్షేత్రంలో ఉన్నాడని తెలిసి మహాకవి సంబంధుడు అక్కడికి వెళ్ళాడు. సత్సంగ అనుబంధం మరీ తీయనిది, అహేతుకమైన, అవ్యాజమైన, అత్యంత సహజమైన ఈ అనురాగాన్ని వర్ణించడం ఎట్లా? అది సర్వవిధాల శివప్రేమ సదస్సు నుంచి నిరంతరం ప్రవహించే శివప్రేమ రసమే కదా. అదే లేని నాడు భక్తునికి భూమిపై జీవనం దుర్భరమై అంతమందగలడు. శివునికై పొంగు ప్రేమ ఎటువంటిదో శివభక్తుని కొరకై ఉప్పొంగే అనురాగం అటువంటిదే. అటువంటి ప్రేమరసేకమూర్తి తనకై వస్తున్నట్లు పసిగట్టిన వాగీశుడు సంబంధుని గుంపులో గోవిందయ్యగా అయినాడు. కటు నేర్పుగా వేరెవరూ గుర్తుపట్టని రీతిలో భక్తబంధువు సంబంధుని పల్లకీని మోయివాణి ఒకరిని తప్పించి తాను ఆ స్థానాన్ని ప్రేమారా కొల్లగొట్టాడు. హరహర మహాదేవ అంటూ అనిపిస్తూ పల్లకీని మోయసాగాడు. సంబంధుడు పరివారం ఎంతగా వెతి గుంపు నింపులు పడినా కనిపించాడు ఈ గోవిందయ్య. వారి గుంపులోనే ఉండి ఎక్కడ నా ప్రాణసకుడు వాగీశుడు అని ప్రశ్నిస్తాడు సంబంధుడు. అప్పటికి వచ్చిన సమాధానం, ఇక్కడే మహాప్రభో, తమ పల్లకీని మోసి అదృష్టాన్ని పంచుకుంటూ అని. హతాశయ సంబంధుడు దిగ్గున వాన నుంచి దూకి, అయ్యో తండ్రి, నేను ఏమి అపరాధం చేశాను నాకు ఈ శిక్ష అని వాగీసుని ఈవురులాగి వాటేసుకున్నాడు. ఆ బిగి కౌరింత కోసమేనా వృద్ధ వాగీసుని చపలతో పన్నాగం? ఆ కౌగిలింత ఎంతకు విడదు, కల్పాంతికైనా తెగేనా, సంహార కృత్యాన్ని కూడా ఉసూరు అనిపించేనా? వాగీశుడు సంబంధుని నమస్కరించి తాను అంతవరకు సందర్శించిన ప్రదేశాల విశేషాలను బాలునికి ఊరిస్తూ చెప్పాడు. సంబంధుడు తన మధుర విశేషాలను చెప్పగా ఇద్దరూ కలిసి సంబంధుని ఊరు బ్రహ్మపురం చేరుకున్నారు. బిడ్డను కళ్ళారా చూచుటకై తల్లడిల్లిపోతున్న తల్లి తన పాదాలను భాషాభిషేకం చేసిన సంబంధుని లేవనెత్తి అతని మూర్ధాన ముద్దులతో ముంచెత్తింది. తల్లి ప్రేమను ఆశీస్సును పొందిన తనయుడు విశ్వజేత అవటంలో ఆశ్చర్యం ఏముంది?
సంబంధిని యాత్రాక్రమం ఇంకా పూర్తి కాలేదు. అక్కడి నుంచి ఉత్తర దిక్కున ఉన్న శివస్థలాలను దర్శించుటకు మమత అనే మంత్రంతో తల్లిని ఒప్పించి తనను అనుసరిస్తాను అన్న తండ్రిని మధుర వాక్కులతో వారించి తాను భక్త సంఘంతో ముందు సాగిపోయినాడు. ముందుగా చిదంబర క్షేత్రం దర్శించి నటరాజమూర్తిని సంసేవించి వామనపురంలో మహేశ్వరుని ప్రీతితో గానం చేసి సేవించుకున్నాడు. తరువాత శ్రీపాటల వ్యాఘ్రపురం చేరి రుద్రమూర్తిని అర్చించి వీరాటహాసర్చిత త్రిపురేశ్వరుని సేవించుకొని అతనికి ప్రశంసాపరమైన గానం చేయగా ఈశ్వరుడు అతనికి తన పాదపద్మాన్ని దర్శింపజేశాడు. అమందానంద భరితుడైన సంబంధుడు మరల శంకరుని స్తుతించి ముందుకు సాగిపోయినాడు. సంబంధుడు జలంధర మహేశ్వరుని స్తోత్రగానంచే ప్రీతిని చేసి ఆ ప్రాంతంలోని శివాలయాలను సందర్శిస్తూ స్తుతి గీతాలాపలు నిర్వర్తిస్తూ తిరిగి తిరిగి అరుణాచల సంజ్ఞావంతుడై కొండదొర వలె ఆకృతి దాల్చిన షోణాచలేశ్వర లింగంగా పూజలు అందుకుంటున్న పరశుర స్థానాన్ని ఆదిలింగార్భావ ఘటాన్ని చేరుకున్నాడు. వృత్తగం సత్యం పరంబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం అనే శృతివాక్యాన్ని నిరూపిస్తున్నట్లుగా ఆ కొండ ఎరుపు నలుపు రంగులతో కూడిన అర్ధనారీశ్వర రూపమై అర్చావతార మూర్తి ఆవిర్భవించింది. సంబంధుల హృదయంలో ఏదో పొంగింది, ఉబికి ఉప్పొంగసాగింది. మహోత్తంగా గంగయ్యే అతడిని ముంచెత్తి వేసింది. ఎదురుగా ఉన్నది అచలమైన పర్వతం. మరి ఎక్కడిది ఆవేశం? ఆ కారణం ఇది. తన ప్రియదైవమైన శంభుని ప్రథమ ఆవిర్భావ రూపం ఇది. స్వభావం చేత స్వరూపం చేత ఇది అచలమే అయినా దీని సన్నిధిలో సమస్త విశ్వము చేతనం ఉన్నట్టు ఆడుతోంది. తానే చేతనవంతమైనదిగా భావింపజేస్తోంది జడప్రాయమైన ఈ జగం. మరి చిక్కటి తెంపులేని శుద్ధ చైతన్యం ఏమో ఇలా అచేతనంగా అచలంగా అగుపిస్తోంది. ఇది దీని ఆట, దొంగాట, ఒట్టి దోబూచులాట. తన సమస్త ఐశ్వర్యాన్ని విభూతులను జడజగత్తు దోచిపెట్టి తాను దిగంబరుడే మిగులుట ఇతడి లీలాకేళి. ఈ భావాలన్నీ ముప్పిరుగనగా సంబంధుడు ద్రవించిపోయినాడు ప్రేమతో. తానే గంగయ్యే ముంచెత్తి వేశాడు స్వామిని. తాను అచలంగా నిలబడ్డాడు స్వామితో ముఖాముఖి. ఇది శివభక్తుడి ధీరత్వం, శివుని ఔదార్యం. తన సమస్తాన్ని కాదు, తననే దోచిపెడతాడు. తన భక్తుడికి నెత్తికెక్కించుకొని తైతక్కరాడతాడు. కాకుంటే చంద్రుడు చేసిన ఘనకార్యమేమో. ఆదిలింగానికి అంతులేని స్తోత్రగానాన్ని చిలికి సంబంధుడు అక్కడి నుంచి వేదపురానికి చేరుకున్నాడు. అక్కడ శివభక్తులలో అగ్రేసరుడైన తాళపాలకుడు శివభక్తుల సేవార్థం తన చేలో తాడి చెట్లను పండ్ల నిమిత్తం పెంచాడు. విధి అతడిని వంచింది. ఆ చెట్లన్నీ పోతుతాడు ఒకటి చేత ఫలించవైను. అతని బాధకు తోడు ఆ ఊరిలో కిక్కిరిసిన జైనులు అతనిని పరిహాసం చేయసాగారు. నీకే నిజంగా శివునిలో భక్తి ఉన్నట్లయితే, నీ శవమే నిజమైతే ఈ పోతాళ్లే కాగిపోవునా అని పరిపరి విధాల ఎద్దేవా చేసేవారు. చివరకు ఆ అవహేళన తట్టుకోలేని అతడు తన ఊరు విచ్చేసిన సంబంధిని ఆశ్రయించాడు. బాలమహేశ్వరి పాదాలపై పడి నమస్కరించి దుఃఖిస్తూ, అయ్యా, ఇక్కడి జైనుడు నన్ను చూసి నిత్యం పరిహసించుట, నాకు ప్రీతిపాత్రమైన శవమును అవహేళన చేయుట నేను భరింపలేకున్నాను అని తన దీనగాథను వివరించాడు. దయానిధి అయిన సంబంధుడు శివుని ధ్యానించి ఆ తాడి చెట్లన్నీ వెనువెంటనే ఫలించినట్టు చేయమని తత్సిద్ధి కొరకు అతడు శివప్రీతికరమైన 10 గేయాలతో గానం చేశాడు. గానాంతంలో తాళపాలకుని తాడితోపంతా ఆడతాడి చెట్లుగా మారి విరివిగా ఫలించి తోపు అంతా మిగిలముగ్గిన పళ్లను రాల్చి ఆ ప్రాంతం అంతటిని కమ్మడి పరిమళంతో నింపివేసి శివమాధుర్యాన్ని ప్రచలితం చేసింది. అక్కడ మూగిన భక్తజనులంతా ఈ పరమాద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడి హరహర మహాదేవ, శంభో శంకర అని దిక్కులు పిక్కటిల్లినట్టు ఉచ్చరించారు. ఇది కన్నా విన్న జైనులు మారు మాట్లాడలేకపోయినారు. తలలు వేళ్లాడేశారు. ఉండబట్టలేక దేశాంతరాలు ద్వీపాంతరాలు పట్టిపోయినారు. కొందరు శివదర్శనం స్వీకరించి సంబంధుని శిష్యులైనారు. సంబంధుని ప్రబోధం చేత శివదర్శనం అవలంబించిన
నగ్గునలే కాక అతని గేయమాత్రం చేత ఫలించిన తాటి వృక్షాలు కూడా తమ పాపములన్నీ నశించిపోగా దేహాలు చాలించి ముక్తిని పొందినాయి.